రాక్షస ప్రేమ పార్ట్ 59. నేను నిజంగానే ఆ అమ్మాయిని బలవంతం చేస్తే బాధపడేవాడిని రాఘవయ్య గారు. కానీ నేను ఆ వనితని ఏం చేయలేదు. నేను ఆమె చావుకి కారణం కాదని బల్లగుద్ది చెప్తాడు విరాజ్. ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఆ రోజు మీరు ఆ అమ్మాయి మీద దారుణంగా ప్రవర్తిస్తుంటే ఆ అమ్మాయి అరుపు మాకు బయట వరకు వినిపించింది. అవును, ఆ రోజు నేను ఫుల్గా తాగాను. ఆ అమ్మాయిని కన్ఫ్యూజన్ చేసి నా గ్రిప్లో తెచ్చుకుందాం అనుకున్నా. కానీ ఆ రోజు కొంచెం మైండ్ సరిగ్గా పనిచేయకపోవడంతో సెల్లోకి తీసుకెళ్లాను. ఆ రోజు ఏం జరిగిందంటే అంటూ విరాజ్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. వనిత వేగాకి కాల్ చేసిన తరువాత ఆమె ఫోన్ తీసి పక్కన పడేసి రా అని మీదకు గుంజుకుంటాడు. సార్ ప్లీజ్ వదలండి అని ఆమె ఏడుస్తుంటే నీతో మాట్లాడి టైం వేస్ట్ అంటూ ఆమె లిప్స్ అందుకుంటాడు. 2 మినిట్స్కి వదిలి ఆమె వైపు చూస్తే వనిత వాంతింగ్ వచ్చినట్టు ఫేస్ వికారంగా పెడుతుంది. ఏంటి నచ్చలేదా నా ముద్దు అంటూ ఆమె చిన్ పట్టుకుంటాడు విరాజ్. సార్ మీరు చాలా తప్పు చేస్తున్నారు. నగలు పోయాయని హెల్ప్ అడిగితే ఇలా చేయడం మీకు మంచిగా అనిపిస్తుందా? సార్ మిమ్మల్ని ఏమనను కానీ నన్ను వదిలేయండి. ఈ 4 డేస్లో నా పెళ్ళి. ఈ నగలు కూడా మీరేం వెతకొద్దు. కావాలంటే మీరే ఉంచుకోండి ఆ దొంగ దగ్గర తీసుకొని. నగలు దొరికితే నీకిస్తా కానీ నాతో ఈరోజు అంటూ చెయ్యి వేస్తాడు విరాజ్. వనిత అతని చేతిని విడిపించుకోవాలని చూసే క్రమంలో ఆమె డ్రెస్ చినుకుతుంది. దాంతో ఆమె భయపడిపోతుంది. అప్పటి వరకు ఎంతో కొంత ధైర్యంగా ఉంటుంది వనిత. ఎప్పుడైతే డ్రెస్ చినుకుతుందో ఆమెలో టెన్షన్ మొదలవుతుంది. ఒళ్ళంతా చెమటలు పడతాయి. భయంతో వెనక్కి అడుగులు వేస్తుంటే విరాజ్ మీదకు వెళ్తాడు. విరాజ్ కాళ్ళు పట్టుకుని సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి. మీరు ఇలా చేస్తే నా బాయ్ ఫ్రెండ్కి నా మొహం చూపించుకోలేనని కాళ్ళ మీద తలపెట్టి బతిమిలాడుతుంది. ఆమె అంతలా అతన్ని వేడుకుంటుంటే విరాజ్ మొత్తం వదులుతుంది. నో, నేను మరీ ఇంత మూర్ఖుడు అయ్యానేంటి? ఒక అమ్మాయిని ఎలా అయినా మభ్యపెట్టి లొంగ తీసుకోవాలి అనుకుంటా కానీ మరీ ఇంత బలవంతం చెయ్యనుగా అని సెన్స్లోకి వచ్చి వనితని వదిలేసి బయటకు వెళ్ళిపోతాడు విరాజ్. విరాజ్ తనని వదలగానే ఆమె కన్నీళ్ళకి స్వేచ్ఛని ఇచ్చి ఫుల్గా ఏడ్చేస్తుంది. ఎలాగో అలా తనని కాపాడుకున్నా అని భయంగా లేచి విరాజ్ ముందుకు వెళుతుంది వనిత. సారీ అమ్మాయి, ఫుల్గా తాగిన, అందుకే నిన్ను అలా చేయబోయా. అసలు అమ్మాయికి ఇష్టం అయితేనే నేను తాగుతాను. అలాంటిది మొదటిసారి నీ విషయంలో ఇంత రాక్షసుడులా చేశా. సారీ అంటాడు విరాజ్. వనిత చేతులెత్తి దండం పెడుతుంది ఆమెని వదిలినందుకు. తను అలా చేస్తుంటే విరాజ్కి ఇంకా బాధ కలుగుతుంది. ఛీ, అనవసరంగా ఆమెని అలా భయపెట్టా. ఇదిగో అమ్మాయి, ఇక్కడ జరిగింది మర్చిపో. నీ నగలు ఖచ్చితంగా వెతికి పెడతా. నువ్వేం డబ్బులు ఇవ్వాల్సిన పని కూడా లేదు. వెళ్ళు ఇక్కడి నుండి అంటాడు. థ్యాంక్స్ సార్ అంటూ కన్నీళ్లతోనే స్టేషన్ బయటకు వెళుతుంది వనిత. విరాజ్ ఆమె వెళ్ళగానే సెల్లోకి వెళ్తాడు. వనిత ఫోన్ అక్కడే ఉండేసరికి తన కోసం బయటకు వెళ్తాడు. వనిత కోసం ఎంత చూసినా ఆమె కనిపించదు. నగలు వెతుకుతా అని చెప్పానుగా, వాటి కోసం ఏదో ఒక రోజు వస్తుందిగా, అప్పుడు ఆమె ఫోన్ ఇవ్వచ్చులే అని తనతో పాటే ఉంచుకుంటాడు విరాజ్. అసలు ఆ నైట్ జరిగింది మొత్తం ఇది అని రాఘవయ్యకు చెప్తాడు విరాజ్. ఆమె అరుపులు గట్టిగా వినిపించేసరికి మేము కూడా తప్పుగానే అనుకున్నాం సార్ అంటాడు రాఘవయ్య. ఇట్స్ ఓకే రాఘవయ్య గారు, మీకు లోపల ఏం జరిగిందో తెలియదుగా. అలానే ఈ వేగా కూడా నిజాలు తెలుసుకోకుండానే నా వలనే చనిపోయిందనే భ్రమలో ఉంది. ఈ పిచ్చిమాలోకంకి సెల్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఉంటుంది వనిత. తన చావుకి కారణం నేనే అనుకుంటుంది వేగ. అయినా ఆ వనిత నా వలన చనిపోయా అని లెటర్లు రాయడం ఏంటో నాకు ఇంకా అర్థం కావడం లేదు రాఘవయ్య గారు. నేను అదే ఆలోచిస్తున్నా సార్. మీరేమో తనని ఏం చెయ్యలేదు అంటున్నారు, కానీ తను మీ గురించే చనిపోతున్నా అని చెప్పిందంటున్నారు. మేడం గారికి అర్థమయ్యేలా ఒకసారి చెప్పి చూడకపోయారా అంటాడు రాఘవయ్య. ట్రై చేశా, తను వినే మూడ్లో లేదు. మీరొకటి మర్చిపోతున్నారు రాఘవయ్య గారు. మ్యాటర్ జరిగింది మా ఇద్దరి మధ్యలో. విన్న మీరు నేనేదో తప్పు చేశా అనుకున్నారు. అసలు నిజం ఏంటనేది నాకు ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు. ఇప్పుడు నేనేం చెప్పినా వినో పరిస్థితుల్లో ఆ వేగా లేదు. నిజం చెప్పడానికి వాళ్ళ అక్క వనిత కూడా లేదు. ఏ తప్పు చేయకపోయినా నిందపడడం అంటే ఇదేనేమో. అయినా నా తప్పు కూడా ఉందిలే. ఆ రోజు నేనలా చేయకపోతే ఇంత నింద పడేది కాదు అంటాడు విరాజు. సార్ మీరు బాధపడకండి. అయ్యిందేదో అయ్యింది. బాధపడినా అయిపోయింది మార్చలేముగా.
లేదు రాఘవయ్య గారు, ఆ రోజు ఆమెని ఒంటరిగా వదిలి ఉండకూడదు. అంత అర్ధరాత్రి ఒంటరిగా వదలడం వలన ఏదో అయ్యి ఉంటుంది. అసలే ఆమె అవతారం కూడా బాలేదు. దారిలో ఎవరైనా పోకిరీ వెధవలు ఏమన్నా చేసి ఉంటారా అంటాడు విరాజ్. సార్, పోకిరీ వెధవలే చేశారు అనుకుందాం. వాళ్ళెవరో చేస్తే మీ పేరు రాసి ఎందుకు చచ్చిపోతుంది? అవును కదా, వాళ్ళ పేరు రాసి చచ్చిపోవాలి, కానీ నా పేరు ఎందుకు రాసి ఉంటుంది? అంటే తనది ఆత్మహత్య కాదు, హత్యే. తనను పాడు చేసి ప్యాన్కి హ్యాంగ్ చేసి ఉంటారు. మీరు చెప్పింది నిజం సార్, ఎవరో కావాలనే చేశారు అంటాడు రాఘవయ్య. అయితే తనని ముందు నుండే ఎవరో ఫాలో చేస్తూ ఉండొచ్చు. అందుకే ఇక్కడ స్టేషన్లో జరిగింది తెలుసుకొని ఆమెను అనుభవించి చంపేసి లెటర్ రాసి ఉంటాడు. ఆమెది హత్య అయితే లెటర్ తను రాసి ఉండదు కదా రాఘవయ్య గారు. అవును, అది వేరే వాళ్లే రాసి ఉంటే రైటింగ్ ఆమెది ఉండదు కదా సార్. ఎస్, మీరు అన్నది నిజమే. ఆ లెటర్ ఖచ్చితంగా ఆమె రాసి ఉండదు. అవును, ఆ లెటర్ ఎవరు రాసి ఉంటారు అని ఆలోచిస్తాడు విరాజ్. రాఘవయ్య గారు, మనం కరెక్ట్ వేలోనే ఆలోచిస్తున్నామంటారా? ఎందుకు డౌట్ వచ్చింది మీకు? మనం ఆలోచించేది కరెక్ట్ వేనే అంటాడు రాఘవయ్య. వేగాకి తన రైటింగ్ అయితే తెలియకుండా ఉండదు కదా, ఆమె రాయబట్టే తను నమ్మి ఉంటుంది అన్నాడు విరాజ్. సార్, ఆ హీట్ మూమెంట్లో రైటింగ్ గురించి ఆలోచించేంత బ్రెయిన్ ఉండదు సార్. ఒకసారి మేడం గారిని ఆ లెటర్ ఉంటే ఇమ్మని అడగండి. అది ఉంచిందో లేదా పడేసిందో అంటాడు విరాజ్. అడిగి చూడండి. ఉండి ఉంటే కనుక తీసుకుని అడగండి, ఇది ఆమె రైటింగేనా అని. లెటర్ ఉంటే అడగొచ్చు, లేదంటే ఏం అడగాలి? కొంచెం గుర్తు తెచ్చుకోమని చెప్పండి, ఆ రోజు లెటర్లో రైటింగ్ మీ అక్కదేనా అని అన్నాడు రాఘవయ్య. చూద్దాం, అమ్మాయి గారి మూడ్ బట్టి అడిగి తెలుసుకోవాలి. మేడం చెప్తారులే సార్ అంటాడు రాఘవయ్య. లెటర్లో రైటింగ్ ఆమెదే అయినా అవ్వకపోయినా తను హత్యకి గురి అవ్వడం మాత్రం నిజం. రైటింగ్ ఆమెది కాకపోతే కనుక నా వైఫ్ నన్ను నమ్మే అవకాశం ఉంది. ఎలా అయినా తన డెలివరీ అయ్యేలోపు వనిత చావుకి కారణం నేను కాదని నిరూపించుకోవాలి అనుకున్నాడు మనసులో విరాజ్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు అని పిలుస్తాడు రాఘవయ్య. ఏం లేదు, వేగాకి ఎలా నిజం తెలియచేయాలా అని. సార్, ఒక్క క్లూ చాలుగా మనకి కేసు సాల్వ్ చేయడానికి. ఖచ్చితంగా మనం సాల్వ్ చేస్తాం, కానీ అది ఎప్పుడో జరిగిపోయింది. రీసెంట్ టైమ్స్లో అయ్యి ఉంటే ఈజీగా సాల్వ్ అయ్యేది. వాడు అంతా ప్లానెడ్గా చంపినప్పుడు క్లూస్ ఉంచడు కదా అంటాడు విరాజ్. రాఘవయ్య గారు, దీని గురించి మనం తర్వాత ఆలోచిద్దామని వేగాకి కాల్ చేస్తాడు లంచ్ టైం అయ్యిందని. తను ఫుల్ స్లీప్లో ఉండడంతో లిఫ్ట్ చేయదు. ఆమె లిఫ్ట్ చేయదులే అని వదిలేసి తన పని చూసుకుంటాడు విరాజ్. ఈవినింగ్ త్వరగా ఇంటికి వెళ్తాడు. సుభాష్నికి అంతా కొత్త. ఈ వేగా హెల్ప్ చేస్తుందో లేదో తెలియదు. ఆమెతో మార్నింగ్ మాట్లాడడం కుదరలేదని త్వరగా ఇంటికి వెళ్తాడు. అప్పుడే వేగా సోఫాలో సిట్ అయ్యి గేమ్ ఆడుతూ టీ తాగుతూ కనిపిస్తుంది. ఇది హ్యాపీగా ఉంది చాలనుకొని తనకి కొంత డిస్టెన్స్లో సిట్ అవుతాడు. అప్పటి వరకు నవ్వుతున్న వేగ విరాజ్ని చూడగానే మొహం మార్చేస్తుంది. విరాజ్ రాకని గమనించి అతనికి కూడా టీ ఇస్తుంది సుభాష్ని. వేగా మంచి మూడ్లో ఉండేసరికి వనిత లెటర్ గురించి అడగాలని డిసైడ్ అవుతాడు విరాజ్. వేగా, నిన్ను ఒకటి అడగాలి అంటాడు విరాజ్. నువ్వు అడగాలి అంటే సరిపోదు, నాకు చెప్పే ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ యాటిట్యూడ్ తగ్గించుకుంటే ఇద్దరికీ మంచిది అంటాడు విరాజ్. అయినా నువ్వు వినవు, కానీ నాకు ఒక విషయం చెప్పు. మీ అక్క వనిత రాసిన లెటర్ నీ దగ్గర ఉందా అని అడుగుతాడు విరాజ్. ఎందుకు? మీరు చేసిన గొప్ప పనిని ఫ్రేమ్ కట్టించుకుంటారా? అసలే తలనొప్పిలో ఉన్న విరాజ్కి వేగా మాటలు ఇంకా విసుగుని పుట్టిస్తాయి. వాదులాట అనవసరమని, వేగా, అడిగిన దానికి సమాధానం చెప్పు. ముందు మీరు చెప్పండి, లెటర్ ఏం చేసుకుంటారు అంది వేగా. అప్పుడే ఖాళీ కప్స్ తీసుకువెళ్ళడానికి వచ్చిన సుభాష్ని చూసి ఆగిపోతాడు విరాజ్. ఆమె అవి తీసుకుని వెళ్ళగానే నీ దగ్గర లెటర్ ఉందా లేదా అని మళ్ళీ అడుగుతాడు. ఏమో గుర్తులేదు, ఉందో లేదో. మరి ఆ విషయం చెప్పొచ్చుగా, పిచ్చిగా వాగుతావు ఎందుకు అన్నాడు విరాజ్. నీకు కావాలా ఏంటి అని అడిగింది వేగ. అవును, అందుకే అడిగేది అన్నాడు విరాజ్. నీకు అవసరం అంటే చెప్పు, అసలు ఉందో లేదో గుర్తు కూడా తెచ్చుకోను అంది వేగ. వేగ చాలా సీరియస్గా అడుగుతున్నా, జోక్స్ వేయకు ప్లీజ్. ఉంటే ఇవ్వు, నాకు చాలా యూజ్ అవుతుంది అన్నాడు విరాజ్. నువ్వేం గొప్ప కార్యం చేయలేదు, ఒక అమ్మాయి చావుకి కారణం అయ్యావు. ఇది మళ్ళీ మొదలుపెట్టింది. ఇంకా ల్యాగ్ అయితే సుభాష్ని వింటుందని రూమ్లోకి వెళ్ళిపోతాడు విరాజ్. మధ్యలో వదిలేసి వెళ్ళాడేంటి? నాకు ఇప్పుడే సమాధానం కావాలని విరాజ్ వెనకనే వెళ్ళింది వేగ. విరాజ్ డోర్ లాక్ చేసుకుంటుంటే, ఓయ్ ఆగు, నేను వస్తా అంది.
కొంచెంసేపు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా వేగ అన్నాడు విరాజ్. ఓహో, అయితే తప్పకుండా నీతో ఉండాలి అంది వేగ. సరే రా అంటూ డోర్ ఓపెన్ చేస్తాడు విరాజ్. విరాజ్ సోఫాలో సిట్ అయ్యి సీలింగ్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తాడు. అవును, తమరికి లెటర్ ఎందుకో చెప్పలేదు అంది వేగ. మీ అక్క రైటింగ్ చూద్దామని అంటాడు ఆలోచనలోనే విరాజ్. నిజం చెప్పు విరాజ్ అంది వేగ. అంటే లెటర్ రాసింది మీ అక్కో కాదో డౌట్ వచ్చింది అందుకే అన్నాడు విరాజ్. తమరు ఒక్కోసారి ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారుగా. అసలు లెటర్లో రైటింగ్ చెక్ చేశావో లేదో అని అన్నాడు విరాజ్. నేనేమంత పిచ్చిదాన్ని కాదు, మా అక్క రైటింగ్ నాకు తెలుసు అని కోపంగా వెళ్ళిపోతుంది వేగ. అంటే వనిత హ్యాండ్ రైటింగే ఉందా లెటర్లో? కానీ ఆమె చనిపోవడానికి కారణం నేను కాదు కదా, నా నేమ్ ఎందుకు రాసింది? ఆ లెటర్ చూస్తే అర్థమవుతుంది బెదిరించి రాయించారు అనేది. ఇదేమో నా మాట సరిగ్గా వినడం లేదు. ఇవన్నీ ఎలా అడగాలి? ఒకవేళ వేరే వాళ్ళు హత్య చేశారు అంటే ఇంకా టెన్షన్ తీసుకుంటుందేమో వేగ. అప్పుడు నా బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. ఈ టైంలో వేగ టెన్షన్ తీసుకోవడం మంచిది కాదు. నేనే ఏదో విధంగా ఆమె హత్యకు వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి అనుకున్నాడు విరాజ్. విరాజ్కి ఇప్పుడు లెటర్ ఎందుకు గుర్తొచ్చింది? నిజంగా ఆ లెటర్ అక్క రాయలేదా? ఎవరైనా విరాజ్ని కావాలని ఇరికించారా? అందుకే లెటర్ అడుగుతున్నారా? విరాజ్ వలన వాళ్ళ అక్క చనిపోలేదు అనే ఆలోచన రాగానే వేగాకి విరాజ్ మీద పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. నేను విరాజ్కి అబద్ధం చెప్పాను, రైటింగ్ నా అక్కదే అని. నిజానికి నాకు అసలు గుర్తులేదు ఆ రోజు రైటింగ్ చెక్ చేశానో లేదో. రేపే ఇంటికి వెళ్ళి చెక్ చేస్తా, అది అక్క రాసి ఉండకపోతే బాగుండు అనుకుంది వేగా మనసులో. ఎందుకో సడన్గా విరాజ్ మీద లవ్ వచ్చేస్తుంది వేగాకి. వెంటనే విరాజ్ దగ్గరకు వెళ్ళి హక్ చేసుకుంది. విరాజ్కి నిజమో ఊహనో తెలియక అయోమయంలో పడతాడు. ఎంతసేపు అలానే ఉన్నా విరాజ్ తిరిగి హక్ చేసుకోడు వేగాని. ఓయ్, నా అంతట నేను వచ్చి హక్ చేసుకుంటే మొద్దులా నిలబడ్డావే, నన్ను కూడా హక్ చేసుకో అని వీపు మీద గిచ్చుతుంది వేగ. వేగ ఇంకా తనని హక్ చేసుకుంది నమ్మలేక ఆ షాక్లోనే ఆమెని హత్తుకుంటాడు విరాజ్. అవును, సడన్గా ఈమెలో ఈ చేంజ్ ఏంటో అని ఆలోచిస్తాడు. ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం ఎందుకులే అని వేగాని అడుగుతాడు విరాజ్. ఏంటి మేడం సడన్గా ఈ ప్రేమ కాదు ఏం కాదు, నాకు ఏదోలో అనిపిస్తుంది, అందుకే హక్ చేసుకున్నా అంది వేగ. మూడ్ వస్తుందా ఏంటి ఈ టైంలో? నీకు ఇబ్బంది అవుతుందేమో అన్నాడు చిలిపిగా విరాజ్. విరాజ్ అని సీరియస్గా అరుస్తుంది వేగ. వచ్చిన నవ్వుని ఆపుకుంటూ సరదాగా అన్నానులే, ఇంతకీ తమరు మ్యాటర్ చెప్పలేదు అన్నాడు విరాజ్. ఎందుకో లోన్లీగా అనిపిస్తుంది, అందుకే కొంచెం ధైర్యం కోసం హక్ చేసుకున్నా అంది వేగ. నా మీద నమ్మకం లేదు కానీ ధైర్యం కోసం హక్ చేసుకుంది అంట, పిచ్చిదాన. నా మీద నీకు లవ్ ఉందే తెలుసుకోవడం లేదు అనుకున్నాడు విరాజ్. ఒక 5 మినిట్స్కి వదిలి, నువ్వేం ఎక్కువ ఫీల్ అవ్వకు, నీ మీద లవ్తో హక్ చేసుకున్నా అని. కొవ్వుతో చేసుకున్నావు అనుకున్నా, ఇంకా నువ్వు వెళ్ళు బయటకు అంటాడు విరాజ్. వెళ్ళకపోతే నీకేమన్నా నష్టమా అంది వేగ. నాకేం లేదులే, నేనే పోతున్నా అని హాల్లోకి వెళ్ళి సుభాష్ని పిలుస్తాడు విరాజ్. హా బాబు చెప్పండి. కూర్చో అమ్మా అని సోఫా చైర్ని చూపిస్తాడు విరాజ్. పర్లేదు నేను నుంచుంటాను అంది సుభాష్ని. పెద్దవారు మీరు, అంతేకాకుండా 24 hours మాతోనే ఉంటారు. అలాంటప్పుడు మీరు కూడా మా ఫ్యామిలీయే, మాతో ఫ్రీగా ఉండండి అన్నాడు విరాజ్. అది మీ గొప్పతనం బాబుగారు. విరాజ్ నవ్వి మళ్ళీ కూర్చోమని చెప్తాడు. అతను అన్నిసార్లు చెప్తుంటే కూర్చోకుండా ఉంటే బాగోదని స్టూల్ లాక్కొని దాని మీద కూర్చుంది సుభాష్ని. బాబు చెప్పండి అంటుంది. మీకు ఇక్కడ అంతా బాగానే ఉందా? ఐ మీన్ మీకు అన్ని వస్తువులు అవైలబుల్గా ఉన్నాయా? అంతా కంఫర్ట్గా ఉందా అని అడుగుతాడు విరాజ్. అంతా బాగానే ఉంది బాబు, చిన్న చిన్న సమస్యలు ఉన్నా 2-3 రోజుల్లో అవి కూడా సెట్ అవుతాయిలే. వేగా ఎలా ఉంటుంది అంటే టైంకి తింటూ నీకు కొంచెమైనా హెల్ప్ చేస్తుందా అంటాడు విరాజ్. వేగా టైంకి తినడం లేదని చెప్పాలనుకుని మళ్ళీ ఆగిపోతుంది. ఎక్కడ ఆమెని కోప్పడతాడో అని. 2 రోజులు చూసి వేగాలో మార్పు ఉంటే ఈ విషయం బాబుగారి దగ్గర దాయొచ్చు, ఆమె అలానే ఉంటే కనుక అప్పుడు చెప్పచ్చు అనుకొని, అంతా బాగానే ఉంది కానీ అమ్మాయి గారికి నేను కొత్త కదా, కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్తుంది సుభాష్ని. అది ఇబ్బంది కాదు, పొగరు. నేను తీసుకొచ్చానుగా నిన్ను ఇంటికి అనుకున్నాడు మనసులో విరాజ్. సరే సుభాష్ని, నువ్వెప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు అండ్ ఈ కార్డ్ నీ దగ్గర ఉంచుకో. మనీ కోసం నువ్వు పద్దాకలా మమ్మల్ని ఏం అడుగుతావు అన్నాడు విరాజ్.
పర్లేదు బాబుగారు, ఇప్పుడు ఎందుకులే ఇవన్నీ అంటుంది సుభాష్ని. నేను అడుగుతానులే కావాలి అంటే. లేదు, ఎవరు ఎప్పుడు బిజీగా ఉంటారో తెలియదు, కానీ ఇది నీ దగ్గర ఉంచుకొని కార్డు ఇస్తాడు విరాజ్. విరాజ్ ఏం చేస్తున్నాడో చూద్దామని బయటకు వస్తుంది వేగ. సుభాష్నితో మాట్లాడడం చూసి వేగ కూడా వెళ్తుంది. సార్ ముందు కూర్చుంటే అమ్మాయి గారికి కోపం వస్తుందేమోనని సుభాష్ని కుర్చీలో నుండి లేవబోతుంది. వేగ వెంటనే ఎందుకు లేస్తున్నా, కూర్చో అంటూ విరాజ్ పక్కకి వస్తుంది. ఏమో అనుకున్న, అమ్మాయి గారు కూడా చాలా మంచివారు అనుకుంది సుభాష్ని. సరే, ఇంకేమన్నా తెలుసుకోవాలా సుభాష్ని అని అడుగుతాడు విరాజ్. ఏం లేదు విరాజ్ బాబు, ఇంకా నేను వెళ్ళి రాత్రి భోజనంకి ఏర్పాట్లు చేస్తాను. ఆమె వెళ్ళగానే వేగా వైపుకు తిరిగి ఫుడ్ బాగా చేస్తుంది కదా తను, నీకు నచ్చిందా అని అడుగుతాడు. పర్లేదు, యావరేజ్ అంది వేగ. సరే అని విరాజ్ లేచి వెళ్ళిపోతుంటాడు. ఇదేంటి నేను వచ్చి కూర్చుంటే వెళ్ళిపోతున్నాడు? అయినా నేను మళ్ళీ మామూలుగా మాట్లాడేస్తున్నా ఈ విరాజ్తో. ముందు ఆ లెటర్లో రైటింగ్ చూడాలి. ఆ రైటింగ్ అక్కది కాదు అని కన్ఫర్మ్ అయ్యాకే ఇతనితో నార్మల్గా ఉండాలనుకుంది వేగ. ఈ వేగ ఏంటి నా పక్కన కూర్చుంది? పోనీలే అని కొంచెం సేపు మాట్లాడదాం అనుకుంటే ఎప్పుడు కోపం వస్తుందో కూడా తెలియదు. నేనే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెస్ట్ అనుకున్నాడు విరాజ్. ఒక అరగంటకి సుభాష్ని డిన్నర్ రెడీ అని పిలుస్తుంది. ఇద్దరూ ఫుల్గా తిని రూమ్కి వస్తారు. విరాజ్కి కింద పడుకోవాలి అనేసరికి వచ్చిన నిద్ర కాస్త ఎగిరిపోతుంది. ఇలా అయితే కష్టం, ఎలా ఈ నేల మీద పడుకోవడం అనుకున్నాడు. ఒకసారి వేగాన్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకుని వేగా వైపు చూస్తాడు విరాజ్. ఆమె అప్పుడే ప్రశాంతంగా కళ్ళు మూసుకోవడం చూసి తనని కదిలిస్తే మళ్ళీ గోలా అని సైలెంట్గా కింద పడుకోబోతుంటే కళ్ళు తెరిచి ఏంటని సైగ చేసింది విరాజ్కి. ఏం లేదు, ఈ ఒక్క రోజుకి నీ దగ్గర పడుకుంటా, రేపు దివాన్ తెప్పిస్తా ప్లీజ్ అన్నట్టు ఫేస్ పెడతాడు విరాజ్. అసలే ఈరోజు కొంచెం పాజిటివ్గా ఉండేసరికి ఓకే అని తల ఊపుతుంది వేగ. ఇవాళ ఒక్కరోజే అని సీరియస్గా చెప్తుంది విరాజ్కి. అమ్మయ్య, కరుణించిందనికి బెడ్కి చివర పడుకుంటాడు విరాజ్. వేగ కూడా వేరే వైపుకు తిరిగి పడుకుంటుంది. వేగ నిద్రలో కొంచెం కొంచెం జరుగుతూ విరాజ్ని అంటుకుపోతుంది. విరాజ్ కూడా నిద్రలో తనని గుండెల మీద పడుకోబెట్టుకొని పడుకుంటాడు. నెక్స్ట్ డే విరాజ్ లేచి వేగా నుదుటిన ముద్దు పెట్టి జాగింగ్కి వెళ్తాడు. 7కి వేగాకి కూడా మేలుకువ వస్తుంది. విరాజ్ కోసం ఇల్లంతా వెతుకుతుంది. ఎక్కడా కనిపించడు. ఇదే మంచి టైం, ముందు నా ఇంటికి వెళ్ళి అక్క రాసిన లెటర్ వెతకాలి అనుకుంది వేగ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. వేగాకి లెటర్ దొరుకుతుందా? అందులో వనిత రైటింగ్ ఉంటుందా లేదా ఇంకెవరిదైనా ఉంటుందా? ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. విరాజ్కి క్లూ దొరుకుతుందా? వేగ ఆ లెటర్ చూసి విరాజ్కి ఇస్తుందా? నిజంగానే వనిత రైటింగ్ ఉందా, వేరే రైటింగ్ ఉందా? ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలిసిపోతాయండి. మీరేమనుకుంటున్నారో గెస్ చేయండి. విరాజ్ చేయలేదు అంటున్నాడు కాబట్టి ఎవరు చేసి ఉంటారు అనుకుంటున్నారు మీ ఒపీనియన్లో? కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీకు ఇంకో అప్డేట్ ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పాను కదా ఆల్రెడీ, అది మ్యాక్సిమం రేపు ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. మార్నింగ్ 9కి ఒకటి ఇస్తాను, ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఇంకో అప్డేట్ ఇస్తాను, నైట్ ఇంకో అప్డేట్ ఇస్తాను. మీకు చెప్పినట్టుగానే 2000+ అయినందుకు మీకు 3 అప్డేట్స్ అయితే రేపు ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. 3 అప్డేట్స్ ఇస్తే కనుక మార్నింగ్ 9కి ఫస్ట్ అప్డేట్ వస్తుంది, లేకపోతే 10కి వస్తుంది.